resolution by Honorable Chief Minister. ఈ రోజు మీ ద్వారా వెనుకబడిన వర్గాలకు సంబంధించి వారికి దేశం మొత్తం అన్ని అసెంబ్లీల్లో అదే మాదిరిగా పార్లమెంట్లో 33.33% రిజర్వేషన్లు పెట్టాలని అదే మాదిరిగా ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం దేశంలో ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అంతేకాకుండా వెనుకబడిన వర్గాలకు దేశంలో ఖర్చు పెట్టే డబ్బుల్లో 25% సబ్ ప్లాన్ తీసుకురావాలని అదే మాదిరిగా నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఏదైతే ఉందో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఇదే కాకుండా ఈరోజు సెన్సస్ కూడా చేసి రాబోయే రోజుల్లో దేశంలో ఎంతమంది బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారో వారందరికీ కూడా తగిన నిధులు కానీ తగిన గుర్తింపు కానీ ఇవ్వాలని అదే మాదిరిగా సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు పెట్టాలని ఒక తీర్మానం ప్రవేశపెడుతున్న దీనికి నేపథ్యం మీరు ఒకసారి చూస్తే మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా వెనుకబడిన వర్గాల కోసం ఏమేం చేయాలనో మేనిఫెస్టోలో ప్రకటించాం అదే మాదిరిగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండే ఫండ్స్ కానీ ఏ విధంగా తీసుకురావాలనో దానికి కూడా ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని చెప్పాం ఈరోజు బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన ఆర్థికపరమైన విద్యాపరమైన ఉద్యోగపరమైన హక్కుల్ని సాధించడం కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాం అయితే ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉండే అన్ని కూడా పెద్ద ఎత్తున పనులన్నీ చేయడం జరిగింది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక బీసీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది అదే మాదిరిగా బీసీలకు ప్రముఖమైనటువంటి రెవెన్యూ ఫైనాన్స్ కమర్షియల్ ట్యాక్సెస్ పంచాయత్ రాజ్ ఎక్సైజ్ ఎంప్లాయ్మెంట్ యూత్ అఫైర్స్ ఇలాంటి పోర్ట్ఫోలియోస్ అని కూడా ఇవ్వడం జరిగింది చీఫ్ విప్ కూడా బీసీలకు సంబంధించిన వ్యక్తిని పెట్టడం జరిగింది అదే మాదిరిగా బీసీలకి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో అగ్రస్థానానికి తీసుకుపోవాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం 82లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేద బడుగు బలహీన వర్గాలకి అవకాశాలు వచ్చాయి ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇవ్వడం కానీ అదే మాదిరిగా వాళ్ళకి సరైన మంత్రి పదవులు ఇవ్వడం కానీ ఇవన్నీ జరిగాయి 1986లో బీసీల కోసం మొట్టమొదటిసారిగా మురళీధర్ రావు కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రికమెండేషన్స్ అన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆమోదించడం జరిగింది ఆ తర్వాత మొట్టమొదటిసారిగా 1987లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు గౌరవం దక్కాలనే ఉద్దేశంతోనే 20% రిజర్వేషన్ కూడా ఆ రోజు కల్పించడం జరిగింది అదే మరిగా 1978లో ఎన్టీఆర్ ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి మండల కమిషన్ ఏర్పాటు చేయడం ఆ మండల కమిషన్ ప్రకారం 40 సిఫారసులు ఆమోదించారు తర్వాత వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది బుట్టదాఖలాలు చేశారు ఆ రికమెండేషన్లు కూడా మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే 27% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది నేషనల్ ఫ్రంట్కి దక్కింది ఆ ఉద్యోగాల రిజర్వేషన్ల వల్లనే ఈరోజు దేశంలో ఐఏఎస్లో కూడా ఇవన్నిట్లో కూడా వచ్చే పరిస్థితి వచ్చిందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అయితే మరి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 95-2004 ఆ రోజు కూడా పెద్ద ఎత్తున విద్యాపరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా రాజకీయంగా పైకి తేవాలని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం ఆ రోజు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ వేయడం ఎన్ని చేశాం గీత కార్మికులకు తాటి ఈత పొలాలు పెంచుకోవడానికి 5 ఎకరాలు భూమి ఇస్తూ 560 జీవో తీసుకొచ్చాం గొర్రెల కాపర్లకు బంజరు భూములు చెరువులు
కుంటల్లో గొర్రెలు మేపుకోవడానికి 559 జీవో తీసుకొచ్చాం. తుమ్మకాయ గొర్రెల కాపర్లకు ఉపయోగించుకోవడానికి 1016 జీవో తీసుకొచ్చాం. రజకులకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడానికి జీవో 27 తీసుకురావడం, నాయీ బ్రాహ్మణులకు తీర్థ స్థలాల్లో తలనీలాలు పుట్టు వెంట్రుకలు తీయడానికి వీలుగా 254 జీవో, మత్స్యకారులకు సబ్సిడీ ద్వారా రుణాలు అందించి చేప పిల్లలు, వలలు, సైకిళ్లు, పడవలు ఇవ్వడానికి 353 జీవో తీసుకురావడం జరిగింది దేశ. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ జీవోలన్నీ తుంగలో దొక్కారు. వెనుకబడిన వర్గాలను పూర్తిగా నష్టం చేసే పరిస్థితి వచ్చింది దేశ. అదే మరిగా దేశ ఆ రోజు ఆదరణ పథకం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి ఈరోజు ప్రపంచీకరణ వస్తూ ఉంది. ఈ ప్రపంచీకరణలో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోతున్నారు, కాంపిటీషన్లో తట్టుకోలేకపోతున్నారు. అందుకని మొత్తం ఈ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని ఆదరణ కార్యక్రమం తీసుకొచ్చి నాణ్యమైన ఏదైతే పనిముట్లు ఉన్నాయో ఈ ఆధునిక పనిముట్లు తీసుకొచ్చి దగ్గర 6 లక్షల మంది చేతి వృత్తులకి ఆ పనిముట్లు ఇచ్చి వాళ్ళ పనితనాన్ని మెరుగుపరిచి ముందు చేసే దేశ. మళ్లీ ప్రభుత్వాలు ఆదరణ తీసేశారు, గాల్లో మాటలు చెప్పారు, కానీ ఏ ప్రాజెక్టు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే దేశ వీళ్ళందరినీ కూడా కక్షగట్టి వారికి వ్యతిరేకంగా చేసే పరిస్థితి వచ్చింది. చేనేత కార్మికుల కోసం ఆ రోజు చూస్తే చీర దోవతి సబ్సిడీతో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదే మరి హౌస్ కమ్ వర్క్ షెడ్లు ఇచ్చాం, ఇవి కూడా పెద్ద ఎత్తున ఇచ్చి ఆర్టిజన్ క్రెడిట్ లోన్ స్కీమ్ ప్రవేశపెట్టి ఇంకో పక్క పవర్ లూమ్స్ కి కరెంటు విషయంలో కూడా 50% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఈ పిల్లలందరికీ కూడా మీరు చూస్తే మత్స్యకారుల పిల్లలకు 60 ఆశ్రమ పాఠశాలలు పెట్టాం, బీసీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం, వడ్డేరా గొర్రెల కాపర్లకి 22 ఆశ్రమ పాఠశాలలు పెట్టడం జరిగింది. అదే మరి హాస్టల్స్ ఏర్పాటు చేశాం. 10వ తరగతి వరకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇవ్వడం, అదే మరి పోటీ పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి మెరుగనే కార్యక్రమం తీసుకొచ్చి వారికి అందరికీ శిక్షణా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు దేశంలో మనం ఒకసారి చూస్తే అనేక విధాలుగా అనేక మంది నాయకులు పోరాడారు. వారి స్ఫూర్తి ఒకసారి ఇలాంటి సమయంలో మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. జ్యోతిరావు పూలే గాని, పెరియార్ రామస్వామి నాయకర్ గారు గాని, నారాయణ గురు గారు గాని, అంబేద్కర్ లాంటి నాయకులు ఈ వెనుకబడిన వర్గాల కోసం అనేక విధాలుగా కృషి చేశారు, అనేక విధాలుగా పోరాడారు. వారి కృషిని మనం ఒక్కసారి వారి స్ఫూర్తిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది దేశ. అందుకనే దేశ ఈరోజు మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కొంతమంది అడుగుతున్నారు, మీరు మేనిఫెస్టోలో పెట్టారు అమలు చేస్తారని. తప్పకుండా మేనిఫెస్టోలో పెట్టిన దానికంటే ఎక్కువ చేస్తాం తప్ప విస్మరించే సమస్య లేదు. అది తెలుగుదేశం పార్టీకి ఉండే కమిట్మెంట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను దేశ. మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, ప్రజలు నష్టపెట్టకుండా కట్టుకోండి, నీళ్ళని తీసుకెళ్ళండి. పక్కనున్నటువంటి తెలుగు రాష్ట్రం, కొత్తగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్